హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఉన్నాం. ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం కదా. అయితే ఇది గట్కేసర్ హైవే నుంచి 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏదిలాబాద్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో అర్బన్ టౌన్స్లో ఉన్నాం. అయితే ఈ అర్బన్ టౌన్స్లో ప్రీమియర్ అండ్ లగ్జరీస్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి. అయితే ఈ ప్లాట్స్ గురించి కానీ ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ గురించి కానీ అండ్ ఈ ప్లాట్స్ ఎన్ని ఎకర్స్లో ఉంటుంది ఏంటి అనేది మనం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ రవి నంబూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. సో సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేడం. సార్ లైక్ మేము ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించి చాలా విన్నాము. ఈ హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అని చాలా టాక్ వింటున్నాం. కానీ ఎక్కడ చూసినా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించే వినిపిస్తుంది. అసలు ఎలా సార్ ఇంత త్వరగా ఎలా డెవలప్ చేయగలిగారు? ఒకటి మేడం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ అపోహ మేడం. మ్మ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. మ్మ్. కస్టమర్ల ఆలోచన ఎలా అయితే ఉందో అలా డెవలప్మెంట్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఓకే. ఎక్కడో దూరంగా ఇప్పట్లో ఒక 20-30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వెంచర్లు వేసినవి మాత్రం మ్మ్. కాస్త స్లోగా ఉంది. మ్మ్. కానీ ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ బాగుండాలి, మ్మ్. వచ్చే తరం పై వచ్చే తరం కోసం కాదు, ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, మనం ఉన్నప్పుడే రిటర్న్స్ రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వెంచర్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. మేము వేసే వెంచర్లు కూడా అన్నీ అలాంటివే ఉన్నాయి. ఓకే. సో సార్ ఈ అర్బన్ టౌన్స్‌లో ఈ వర్క్ ఇంత ఫాస్ట్‌గా జరగడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఎక్కడైనా ఒక విల్లాస్ కానీ, ఎక్కడ వెంచర్స్‌లో ఎక్కడున్నా ఏదైనా వేస్తున్నారంటే అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అవును, బట్ మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లో అర్బన్ టౌన్స్‌లో మాత్రం ఏ వర్క్ అయినా ఇలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. దానికి కరెక్ట్ సీక్రెట్ మేడం. ఏంటంటారు? అవును మేడం, మేము డెవలప్మెంట్స్నే అసలు ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నాం. హ్మ్. మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్ హ్మ్. తర్వాత మేము డెవలప్ చేస్తాం, ఎలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పకుండా అన్నీ రెడీ చేసి ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు హ్మ్. అనే విధంగా ఉంటేనే కస్టమర్లు మొగ్గు చూపుతారు. కాబట్టి హ్మ్. ఎక్కువ మంది కస్టమర్ల ఆలోచన ఇలానే ఉంది. అందుకోసం ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెంచర్ హ్మ్. 4.5 నెలలు అయింది, దాదాపుగా 70% కంప్లీట్ అయిపోయింది. ఓహ్! గ్రేట్. మెయిన్ డెవలప్మెంట్సే మేడం. హ్మ్. 100 ఫీట్ రోడ్డు ఎక్కడైనా కూడా 100 ఫీట్ రోడ్ ఎక్కడ ఉంటుందంటే హ్మ్. మాస్టర్ ప్లాన్లో వెళ్తేనో హ్మ్. లేదా పైన హైటెన్షన్ వైర్లు పోతేనే 100 ఫీట్ ఇస్తారు. అవును. కానీ మేము రాబోయే 100 సంవత్సరాల ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని 100 ఫీట్ రోడ్ ఇచ్చాము. లోపల కూడా 30 ఫీట్ రోడ్స్, హ్మ్. అన్నీ కూడా సీసీ రోడ్స్ అండి. ఓకే. సీసీ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా. హ్మ్. ఎక్కడైనా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎవరు ఇస్తారంటే విల్లా ప్రాజెక్ట్స్కే ఉంటుంది. అవును. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. హ్మ్. ఎందుకంటే తర్వాత గ్రీనరీకి ఇబ్బంది లేకుండా. హ్మ్. ఎందుకంటే మన ఇంటి ముందు కరెంటు పోల్ ఉంటే తర్వాత చెట్లు కొట్టేయాల్సి వస్తుంది. హ్మ్. అవన్నీ లేకుండా మనం సిటీలో చూస్తూనే అవును. ఉన్నాం కదా. అవన్నీ దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. హ్మ్. దాంతోపాటు 100 ఫీట్ రోడ్డుకి మధ్యలో డివైడర్ పైన లైట్స్ ఇచ్చాం. ఏదైతే ఉన్నాయో అవి ఓకే. సేమ్ అవుటర్ మీద ఉన్న లైట్సే మేడం. హై క్వాలిటీ ఇస్తున్నాం. ఓహ్! మనకి అవుటర్ రింగ్ రోడ్డు మీద అయినా 6 గంటలకు లైట్లు వెలుగుతాయో లేదో డౌట్, కానీ ఇక్కడ మా దగ్గర మాత్రం 6 గంటలకు లైట్లు వెలుగుతాయి. ఓకే. గ్రేట్ సార్. వాటన్నిటితో పాటు ఎమ్యూనిటీస్, హ్మ్. చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక 2-3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఒక 70-80 ఇయర్స్ పెద్దవాళ్ళ దాకా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఎంజాయ్ చేయడానికి హ్మ్. ప్లే ఐటమ్స్తో కానీ, క్రికెట్ గ్రౌండ్స్ కానీ, హ్మ్. రిసార్ట్ క్లబ్ హౌస్ కానీ, టెంపుల్ హ్మ్. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కానీ, పార్క్స్ కానీ అసలు హైఫై చేస్తున్నాం. ఒక 5-10 కోట్ల విల్లా ప్రాజెక్ట్లో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్లో ఉంటాయి. ఓకే. సార్ ఈ అర్బన్ టౌన్స్‌లో ఇంత ప్రీమియర్ లగ్జరీస్‌గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు?
అంటే అవుటర్కి దగ్గర ఉంది మేడం. మనకి ఎగ్జిట్ నెంబర్ 9కి 10కి వెరీ నియర్ బై ఉంది. అవుటర్ రింగ్ రోడ్ బేస్ తోటే రేపు రాబోయే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. జనాల నివాసాలు కూడా అవుటర్ బేస్ తోటి. ఎందుకంటే గచ్చిబౌలి పోవాలన్నా, హైటెక్ సిటీ పోవాలన్నా, అటు బాంబే హైవేకి పోవాలన్నా కూడా ఎవరైనా ఇప్పుడు అవుటర్నే యూజ్ చేసుకుంటారు. మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 5 మినిట్స్ దూరంలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా హ్యాపీగా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి అయినా హైటెక్ సిటీకి అయినా 1 అవరే. మనం ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా కూడా హైటెక్ సిటీ పోవాలంటే 1 అవరే అవుద్ది. దిల్షునార్లో ఉన్నా కూడా 1 అవర్ కంటే ఎక్కువే అవుద్ది. ఇక వర్షం పడ్డదంటే చెప్పక్కర్లేదు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం. సో సార్, ఇక్కడ ఈ వెంచర్ కి తగ్గ కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయంట. ఉన్నాయండి. గట్కేసర్ అంటేనే ఎడ్యుకేషనల్ హబ్. ఒక కేజీ నుంచి పీజీ దాకా అన్ని కేటగిరీలకు తగ్గట్లుగా ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా అన్ని కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన వెంచర్కి పక్కనే మాదారం ఐటీ హబ్ కూడా ఉంది. దాంతోపాటు రోడ్డు కనెక్టివిటీ. అవుటర్ రింగ్ రోడ్ అయితే మనం ఇక దానికి ఎదురే లేదు. దాంతోపాటు ఈ మన వెంచర్ వచ్చి 3 హైవేల కనెక్టివిటీ అండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేకి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. రాబోయే భద్రాచలం హైవేకి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. హైదరాబాద్ విజయవాడ హైవేకి 18 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. ఈ 3 హైవేలని కనెక్ట్ చేసే రోడ్డుకే మన వెంచర్ ఉంది. సో అర్బన్ టౌన్స్ అనేది పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి పర్ఫెక్ట్ అండి అది. పర్ఫెక్ట్. సో సార్, ఈ అర్బన్ టౌన్స్ కి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అడ్వాన్స్గా ఆలోచించి? అడ్వాన్స్గా ఆలోచించి ఏంటంటే, నేను ఒక 200 గజాల ప్లాట్ తీసుకుంటే నేను కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకోగలుగుతానా అని నేను పర్సనల్గా ఆలోచించే ఈ వెంచర్ను రూపొందించడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మేము ఒక 8 నెలల్లో ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని విల్లాస్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. అందుకే విల్లా ప్రాజెక్టులు ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ ఇస్తున్నాము. రేపు కస్టమరు కట్టివ్వమన్నా కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉందో అలాగనే కన్స్ట్రక్షన్ చేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో సార్, ఈ అర్బన్ టౌన్స్లో లీగల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? లీగల్గా మేము ఈ అర్బన్ టౌన్స్ అనే కాదు మేడం, ప్రతి ప్రాజెక్ట్లో కూడా ముందు చూడాల్సింది లీగలే. ఎందుకంటే ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా, ఎంత బాగా డెవలప్మెంట్ చేసినా లీగాలిటీ పర్ఫెక్ట్ లేకపోతే గుండె లేని శరీరం లాంటిది. కాబట్టి మాకు సపరేట్ లీగల్ టీమే ఉంది. 1954 నుంచి ఈ ల్యాండ్ మీద ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయో అవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్ ప్రతి కస్టమర్కి ఇస్తాం. అన్నిటితో పాటు మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఒక ఎజెండాగా పెట్టుకున్నాం మేడం. ఎవరు ఫుల్ పేమెంట్ చేసినా కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ 1 వీక్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాము. మాకు ఇంత మంచి పేరు రావడానికి కూడా కారణం అదే మేడం. గ్రేట్ సార్. సో ఇక్కడ ఎమ్యూనిటీస్లో ఏమేమి ఉన్నాయంటారు? ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి 100 ఫీట్ రోడ్ ఇస్తున్నాం కదా, విసిసి రోడ్డు హై క్వాలిటీ ఇస్తున్నాము. దాంతోపాటు 20,000 స్క్వేర్ ఫీట్తో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇస్తున్నాము. ప్లే ఐటమ్స్ ఇస్తున్నాము. మియావాకి ఫారెస్ట్ 400 ఎకర్స్ ఫారెస్ట్కి పక్కనే ఉంది కాబట్టి ఆ ఫారెస్ట్లోకి మనకి ఎంట్రీ ఉండదు. సేమ్ ఆ ఫారెస్ట్ థీమ్ తోటే ఒక పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంతోపాటు టెన్నిస్ కోర్ట్ కానీ, వాలీబాల్ కోర్ట్ కానీ, బాక్స్ క్రికెట్ కానీ, ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ చాలా హై క్వాలిటీ ఇస్తున్నాం. ఎవరైనా మనం ఎన్ని టెన్షన్స్ తోటి మనం ఇంటికి వచ్చినా కూడా హ్యాపీగా రిలాక్స్ అయ్యే విధంగానే అన్ని పక్కా ప్లాన్ తోటే చేస్తాం. ఓకే. సో సార్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటే చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్గా వినిపిస్తున్నాయి. అండ్ చాలామంది లైక్ మీ సెలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే వెంచర్స్ విధానంగా చూసుకుంటే అన్ని విధాలుగా హైవేస్ దగ్గర కానీ లైక్ కాలేజెస్ ఎవ్రీథింగ్ ఒక మిడిల్ పాయింట్లో ఉంటుంది. దానికి మీరు ఎలా చూస్ చేసుకుంటున్నారు అసలు? అంటే మేము దానికి ఒక యుద్ధంలానే చేసాం మేడం. దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి ఒక 1000 మంది కస్టమర్లను మేడం. అంటే అంతకుముందు మేము మార్కెటింగ్ చేసిన వెంచర్లలో ఎవరైతే కస్టమర్లు వచ్చి కొనకుండా వెళ్ళారో వాళ్ళ ఇంటికి మేము పర్సనల్గా వెళ్ళాం. మా టీంతో సహా టైం తీసుకొని వెళ్ళి, మీరు ఎందుకు కొనలేదు, మీరు అంత దూరం అనుకుంటున్నారు కదా, దూరం అని తెలిసే వచ్చారు కదా, ఎందుకు కొనలేదు, ఇంకేం కోరుకుంటున్నారు, మీ ఆలోచన ఎలా ఉంది, పూర్తిగా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగానే మేము వెంచర్లో రూపొందిస్తున్నాం. ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్లది ఆలోచన ఎట్లుందంటే అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉండాలి, ఎక్కడో లోపలికి కిలోమీటర్ లోపలికి పోయేది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుండాలి, మనం అర్ధరాత్రి అయినా హ్యాపీగా ఉండాలి,
హ్యాపీగా మన ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికిప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఉండాలి అనేది ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల నుంచి వచ్చిన ఆలోచన. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. ఇది అలానే 4.5 మంత్లో ఇంత సక్సెస్ అయింది అంటే దానికి ప్రధాన కారణం అదే. ఓకే. సో సార్ నాకు లైక్ ఏదైనా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామన్నా, మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే దాని వెనకాల ఎంతో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తే కానీ ఇంత దాకా రాము కదా! ఇంత తక్కువ టైంలో మీరు ఇంత మంచి ప్రాజెక్ట్స్ నడుపుతున్నారు కాబట్టి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ ఫీల్డ్‌లోనే ఉన్నాం మేడం. ఓకే. ఒకటే కంపెనీలో అంతకుముందు పనిచేసాము. హ్మ్. దాదాపు 20,000 మంది కస్టమర్లకి మేము డైరెక్ట్ మాట్లాడిన అనుభవం ఉంది మాకు. ఓకే. ఎక్కువ మంది కస్టమర్లతోటి మాట్లాడి ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఏంటి ఉంటదో అనేది మీకు మాకు ఒక గ్రాఫ్ ఒక వచ్చేసింది. వచ్చేసింది. నిజానికి మా మైండ్ సెట్ కూడా కస్టమర్ల మైండ్ సెట్ లాగా అయింది. ఓకే. అంటే మాకు నచ్చింది అంటే కస్టమర్‌కి నచ్చుద్ది. హ్మ్. మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ వెంచర్‌లోకి వచ్చి అంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే. అంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇమ్మీడియట్‌గా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇయ్యాలి. హ్మ్. అది ఫాలో అవుతున్నాం. హ్మ్. తక్కువ బడ్జెట్‌లో ఇయ్యాలి. హ్మ్. మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకొని సంవత్సరాలు గడిపే బదులు హ్మ్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్‌గా 5 ఏళ్ళకి హ్మ్. వాళ్ళకి రిటర్న్స్ రావాలి, 3 ఏళ్ళకి రిటర్న్స్ రావాలనే విధంగానే ప్రైస్ కూడా పెడుతున్నాము. ఓకే. తక్కువ మార్జిన్ తోటి హ్మ్. 1-2 ఇయర్స్‌లోనే వాళ్ళకి బెనిఫిట్ మేము చూపించాలి. హ్మ్. వాళ్ళ ద్వారా మాకు రిఫరెన్స్ రావాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి హ్మ్. మా దగ్గర ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లో ఏ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా హ్మ్. మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో సార్ అంటే ఇంత రీజనబుల్ ప్రైస్ పెట్టడానికి కూడా రీజన్ ఇదే అంటారా? అంతే మేడం. ఓకే. హ్మ్. సో ఓవరాల్‌గా ఈ అర్బన్ టౌన్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈ అర్బన్ టౌన్స్ వెంచర్ వచ్చి 28.5 ఎకర్స్‌లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ తోటి ఉంది. 100 ఫీట్ 30 ఫీట్ సీసీ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి ఎమ్యూనిటీస్ పరంగా చూసినా కూడా 5-10 కోట్ల విల్లా ప్రాజెక్టులో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ అర్బన్ టౌన్స్ వెంచర్లో రూపొందిస్తున్నాం. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 2-3 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకొనైనా ఉండొచ్చు. మంచి రిటర్న్స్ కావాలన్నా కూడా రీసేల్ పరంగా కూడా అద్భుతమైన వెంచర్. ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఒక్కసారి అర్బన్ టౌన్స్ వెంచర్ని సందర్శించండి. మీకు ఇష్టమైన ప్లాట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సార్ సో చిన్న డౌట్ ఉంది సార్. సార్ ఈ ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఈ అర్బన్ టౌన్స్లో వచ్చి 150-166, 200 ఓకే. 3 సైజులతో ఇచ్చాము. అంటే వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళు ఏ సైజు కావాలంటే ఆ size. సైజు తీసుకోవచ్చు. ఓకే. అన్నిటికీ మించి మేము 8 మంత్స్లో మేము కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. ఇమీడియట్గా 2-3 సంవత్సరాలు మనం కూడా ఉండాలి ఇల్లు మ్మ్. కట్టుకొని అన్నప్పుడు హ్మ్. ఒక 70 లక్షలు 75 లక్షల్లోనే మంచి విల్లా వస్తుంది వాళ్ళకి. ఓకే. సో సార్ ఈ అర్బన్ టౌన్స్‌కి కాంటాక్ట్ చేయాలంటే ఏ విధంగా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటారు? ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నెంబర్ వస్తుంది మేడం, మా మ్మ్. మార్కెటింగ్ హెడ్ శ్రీలక్ష్మి మేడంది. ఓకే. ఈ వెంచర్ గురించి పూర్తిగా డెప్త్ నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆ లింక్ డాక్యుమెంట్స్లో కూడా హ్మ్. లీగల్గా ఏదన్నా మీకు సందేహాలు ఉన్నా కూడా పూర్తిగా నాలెడ్జ్ పర్సన్ శ్రీలక్ష్మి మేడం ఉన్నారు. ఓకే. ఎవరు ఇక్కడ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మేడంని సంప్రదించి మీ ఓకే. వాళ్ళకి కావాల్సిన ప్లాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఆల్రెడీ మేము ఒకసారి రవి నంబూరి గారు అంటే 2 తెలుగు స్టేట్ వాళ్ళకి మీ మాటలతో మీరు చాలా ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఇంత తక్కువ సమయంలో అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే టైంలో మీ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా హై అవుతూ డెవలప్ అవుతూ ఉండడం వల్ల మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా మారారు అందరికీ. అండ్ ఈ అర్బన్ టౌన్స్కి చాలా అంటే అన్ని అమ్యూనిటీస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి టెంపుల్స్ కానీ అందరికీ ఉపయోగం ఉండేలాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ Thank you, సార్. madam. థ్యాంక్ యూ.
చూసారు కదండీ! ఈ అర్బన్ టౌన్స్‌లో వీళ్ళిస్తున్న ఎమ్యూనిటీస్, ఇంకా వీళ్ళిస్తున్న ఫెసిలిటీస్ ఏంటంటే, ఇక్కడ ఈ వెంచర్ అంతా వచ్చేసి 28.5 ఎకర్స్‌లో ఉంది. అలాగే పక్కన 400 ఎకర్స్‌లో ఫారెస్ట్ ఉంది. నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ ఇక్కడొచ్చేసి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్లే ఏరియా ఉంటుంది. పార్క్ స్ట్రీట్ పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దగ్గర రిలాక్స్ అవ్వడానికి అండ్ నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటారు. ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100 ఫీట్ రోడ్, స్ట్రీట్ లైట్స్ ప్రతిదీ చాలా హై క్వాలిటీతో ఇస్తున్నారు. అలాగే ఈ విల్లాస్ చాలా రీజనబుల్ ప్రైస్‌కే ఇస్తున్నారు. సో, మీరు కూడా తప్పకుండా అర్బన్ టౌన్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఈ అర్బన్ టౌన్స్‌కి కాంటాక్ట్ అవ్వాలనుకునేవారు కిందున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్ యూ.